రక్తదాన వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ యొక్క వినాయక ఫౌండేషన్ వారు దువ్వూరు మండలం నుండి అవేర్నెస్ ప్రోగ్రాంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్వచ్ఛందంగా యువత చాలా ముందుకు వచ్చి మనకు ఇక్కడ ఈ రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యువత గత సంవత్సరం కూడా ఇక్కడే దాదాపుగా 10వ తారీఖు నుంచి ఈ నెల 16వ తారీఖు వరకు ఈ 7 రోజుల పాటు ఈ రక్తదాన వారోత్సవాల కార్యక్రమం సందర్భంగా వీళ్ళు గత సంవత్సరం కూడా ఈ 7 రోజుల కార్యక్రమంతో 300 యూనిట్లు ఇక్కడ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఈ 7 రోజుల కార్యక్రమంలో ఈ రక్తదాన యూనిట్లను తీసుకెళ్లి మనం ఎంతో మంది ప్రాణాలకు రక్తదానం అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నాము. ఇటువంటి స్వచ్ఛందమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని యువత అయితేనేమి ఎవరైనా సరే ముందుకు స్వచ్ఛందంగా వచ్చి ఇది ఒక మన యొక్క సొంత కార్యక్రమంగా భావించి అందరూ వచ్చి ఇక్కడ రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనం ఇచ్చినటువంటి ఒక 300 ml ఈ రక్తదానం అనేటువంటిది మనకు ఎంతో మంది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని మనమందరము మళ్ళీ దీనివల్ల మనకు నష్టం అంటే ఏం జరగదు. తర్వాత బ్లడ్ కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. రక్తం ఇవ్వడం వల్ల కొత్త రక్తం మళ్ళీ వస్తుంది. మళ్ళీ మనకు వచ్చినప్పుడు కొత్తగా మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. పైగా కొంతమందికి మనం చాలా ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతుంటాం. అందువల్ల తప్పనిసరిగా ఎవరైనా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు పెట్టినప్పుడు మన దువ్వూరు నుంచి ఈ వినాయక ఫౌండేషన్ అనేది పలు కార్యక్రమాల్లో బాగా పాల్గొంటూ అందరికీ అటు పేదవాళ్లకు, తర్వాత ఆదరణ లేని వాళ్లకు, తర్వాత ముఖ్యంగా ఫుడ్ అందించడంలోనూ చాలా ముందుగా ఉంది. అంతేకాకుండా ఇది ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా ముందుండి ఈ యొక్క స్వచ్ఛందంగా ఇటువంటి రక్తదాన శిబిరాలను ఏర్పరిచి తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ టీమును పిలిచికొచ్చి ఇక్కడ ఈ ముందు రోజు నుంచి గత 2 రోజులుగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వారి ప్రకారం వాళ్ళందరినీ ఇక్కడ గురి చేసి వాళ్ళకందరూ ఈ యొక్క ఆవశ్యకతను తెలియజెప్పి తద్వారా వాళ్ళనే మోటివేట్ చేసి వాళ్ళే స్వచ్ఛందంగా మాకు మేమే రక్తం ఇస్తాము అని రావడంతో ఈ రక్తదాన శిబిరం సక్సెస్ అవుతుంది. దీన్ని అందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి స్వచ్ఛమైన ఉద్యమంలాగా వచ్చి పాల్గొని అందరూ కూడా రక్తం ఇచ్చి అందరి ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.